రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో గెలుపొంది ప్రజలకు చుక్కలు చూపించి సీఎం జగన్ సొంత ఆస్తులు కూడబెట్టుకున్నాడని పెందుర్తి అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఆరోపించారు. సభవరం మండలం ఆరిపాక శివారు పెదయాతపాలెంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్పై అక్రమ ఆస్తులు సంపాదించారంటూ మండిపడ్డారు. గతంలో తాను గండిబాబ్జీ, బండారు సత్యనారాయణ లాంటి వారిని ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ సంపాదించింది ఏమీ లేదన్నారు. కానీ అదీప్ రాజ్ 5 ఏళ్లలో కోట్లాది రూపాయలు ఆస్తులు కూడబెట్టారని దుయ్యబట్టారు. అలాంటి నేతను ఎన్నుకుంటే జగన్ను మించిపోతాడని ప్రజలు ఆలోచించి గాజు గ్లాస్ గుర్తుపై, కమలం గుర్తుపై ఓటేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. సభవరం మాజీ వైఎస్ ఎంపీపీ సిరగడం ఝాన్సీ లక్ష్మీరాము మాట్లాడుతూ ఎమ్మెల్యే అదీప్ రాజ్ తనపై అవినీతి ఆరోపణలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లవుతుందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే నిరూపించాలని రాము సవాల్ విసిరారు. టీడీపీ నేత గండి వంశీదీప్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు జగన్ నెరవేర్చలేదని, అలాంటి పార్టీలకు మళ్లీ ఓటేసి పొరపాటు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు ఇందలి వెంకటరమణ, ఆడారి నాగరాజు, ఆడారి వెంకట్, కాళ్ళ శ్రీను, సిరగడం రాము, రాపేటి తేజ, కాళ్ళ రమేష్, ఆరిపాకలో వత్సవాయి, రమేష్ రాజు, చిన్నబాబు రాజు, అండిపోయిన బంగారయ్య, బలిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు. ఉమ్మడి కూటమిలో భాగంగా శాసనసభ్యులుగా పోటీ చేసిన శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, జగనన్న పరిపాలన ఎలాగో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. జగనన్న పరిపాలన గురించి నేను ఎక్కువగా చెప్పేదానికంటే నిన్నగాక మొన్నటి వరకు కూడా అదే పార్టీలో ఉండి పనిచేసి వాళ్ళ అభివృద్ధి ఏంటో వాళ్ళ నోటితోనే వాళ్ళే చెప్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. 20,000 రాసి 10,000 ఇచ్చి ఇక్కడ ఎవరు కూడా గుడి చందలో ఎగ్గొట్టలేదు. అలాగే అదీప్ రాజ్ గారు కూడా ఈరోజు ఈ మండలంలోని నియోజకవర్గంలో ఏ విధంగా మీరు పనిచేస్తారో తెలుసు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా దండుకున్నారు తప్ప మీలో ఎవరు కూడా దండుకోలేదు. మీ మామూలు దొంగలేమో ఊర్లు దండుకున్నట్టు మీ మామూలేమో పోలీస్ స్టేషన్ ఒకడు, ఎంఆర్ ఆఫీస్ ఒకడు, ఎండి ఆఫీస్ ఒకడు దండుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క నాయకత్వం చేస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు కుటుంబ పాలన పక్కన పెట్టి చాలా మంది ఎమ్మెల్యేలుగా మన ఈ నియోజకవర్గంలో పనిచేసి ఉన్నారు. నీ అంత చెడ్డ పేరు ఏ ఎమ్మెల్యే కూడా తెచ్చుకోలేదు. అవి మీ ముడ్డు మీద మాత్రం మీరు చూసుకొని మిగతా వాళ్ళ మీద అంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు ఊర్లో ఉన్న సమస్యలు గత 5 ఏళ్ళుగా మనకు జరిగిన అన్యాయాలు వివరించారు. ఈ అన్యాయాలన్నింటినీ మనం కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అది పంచకర్ల రమేష్ బాబు గారికి ఓటు వేయాలి. మే 13న ఎలక్షన్ ఉంది. మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి పంచకర్ల రమేష్ బాబు గారికి గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలి. అలానే ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు, వారికి కమలం గుర్తుపై ఓటు వేయాలి. అలానే వీరిద్దరికి ఎందుకు ఓటు వేయాలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాము. 5 ఏళ్ళు వైకాపా పాలనలో మనం చూసిందల్లా 3 దోపిడీలు, 4 రేపులు, 5 మర్డర్లు ఇలాగే జరిగింది వారి పరిపాలన అంతా. ఈ ఎన్నికల వేళ, సార్వత్రిక ఎన్నికల వేళ మన గ్రామానికి పంచకర్ల రమేష్ బాబు గారు ఇచ్చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం గత గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కూడా నేను వైసీపీలో ఉండి కూడా ఆ గవర్నమెంట్లో ఏ పనులు చేసాం, ఎలా చేసాం, 5 ఏళ్ళు ఎలా గడిచిందని కూడా ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మొన్న వైసీపీ నాయకులు మన యాతపాలెం వచ్చి అదీప్ రాజ్ గారు కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ మన గ్రామంలోకి వచ్చి చాలా ఉన్నవి లేనివి మాట్లాడుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈరోజు ఒకటే చెప్తున్నాం, అయ్యా మొన్న నీ వైపు లెఫ్ట్ రైట్ పెట్టుకొని 50 ఎకరాలు ఒకటికి ఒక ఎంపీడీసీ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ చేసి ఒక ఉద్యోగస్తులు కూడా కోటకారులు పెట్టుకొని ఇల్లులు పెట్టుకున్న నాయకులు పెట్టుకొని నువ్వు నా కోసం విమర్శించావు. అది నువ్వు ఒకసారి సచివాలయంలో తీయించుకొని ఎవరో పెట్టామో ఒకసారి తెలుసుకో. అలాగే ఈ గ్రామంలో చాలామంది ఈ గ్రామంలో డెవలప్మెంట్ విషయంలో మేము ఏం చేసామనేది కూడా అందరికీ తెలుసు. మొన్న నేను మా మండల పరిస్థితి గ్రాంట్ నుంచి 10 లక్షల రూపాయలు రామాలయం కట్టాం సార్. కానీ అదేదో ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నాం. 5 సంవత్సరాలు అది మనం తన్నింది. ఇంకా దున్నపోతని వదిలేసి మళ్ళీ గంగిగోవు లాంటి పాలిచ్చే చంద్రబాబు నాయుడిని తెచ్చుకుంటే మన జీవితాలు బాగుపడతాయన్న విషయాన్ని ఒక్కసారి మా అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కూడా అర్థం చేసుకోవాలి.
పరిపాలించేవాడికి మనసు ఉండాలమ్మా.